అంతేగాని ఇప్పుడున్న బ్రాహ్మ పరివారం చూసేసుకొని వీళ్ళొస్తారేమో, వాళ్ళొస్తారేమో అని చెప్పి టెన్షన్‌లు పడిపోతున్నారు చాలా మంది. అమ్మో! వాళ్ళతోటి ఆలోచిస్తే ఇగ వాళ్ళెక్కడొస్తారో ఏమో అబ్బా! వాళ్ళతోటి ఎక్కడ పడతాము, ఇప్పుడే సంగమంలో చచ్చిపోతున్నాం ఇంకా సత్యుగం నుంచా అంటున్నారు. ఎందుకు? సబ్జెక్ట్ అర్థం గాక. సబ్జెక్ట్ మొదటి పాఠం అర్థమైపోతే మనకు వ్యతిరేకత రాదు. ఆలూరు వాళ్ళు రారన్న విషయం ఈ పాటికి మీకు సబ్జెక్ట్ వింటే అర్థమైపోయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చదువు విషయంలో గాని ఇప్పుడు పోనీ సంగమమే తీసుకుందాము. సంగమం తీసుకుంటే జీవితాలు ఎట్లున్నాయి? వాళ్ళు ప్రకృతితోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. నా జీవితం చూస్తే ప్రకృతితోటి సంబంధం లేకుండా వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అంటే ఏంటి? వానొచ్చినా, వరదొచ్చినా జీతం వచ్చేస్తది మాకు. జీవితాలు ఎట్లొచ్చాయి? వానొచ్చినా సమస్య, రాకపోయినా సమస్య అన్నట్టుంది. సో, సంగమం వచ్చేసరికి తేడా కొట్టిందా లేదా పురుషార్థాల్లో? సో, అట్లాంటప్పుడు ఎక్కడొస్తాము? ఇప్పుడు నేను మీ ప్రకృతి గురించి ఇవన్నీ ఇప్పుడు సంగమం నడుస్తోంది. చూస్తున్నారు ఎంత పురుషార్థం చేస్తున్నానో. సో, అదేమైంది నాకు నా ఆఖరి జన్మ వరకు లాగింది నాకు ఆ సంస్కారము, ఆ పుణ్యం. మరి వాళ్ళకి లాగలేదు అనంటే ఎక్కడో తిరస్కరించారనే గదా! సో, ఆలోచిస్తే మనకే అర్థమైపోతది. సో, కాబట్టి వాళ్ళొస్తారేమో, వీళ్ళొస్తారేమో అని చెప్పి టెన్షన్ పడొద్దు. నేను బ్రహ్మబాబాతో పాటు బ్రహ్మబాబా సూర్యవంశంలోకి రావాలన్నది ఇది మన లక్ష్యం.